అన్నమయ్య సేవ అంటే తిరుమలలో స్వామి దగ్గర 3 సేవా కైంకర్యాలు. ఒకటి, సుప్రభాత సమయంలో స్వామిని మేలుకొల్పు మధ్యాహ్నం జరిగేటువంటి నిత్య కళ్యాణం పచ్చతనంలో కన్యాదానం, రాత్రి పవలింపు సేవలు, ఏకాంత కైంకర్య సేవ. ఈ 3 సేవలు అన్నమయ్య సేవగా అన్నమాచార్య కాలం నుండి 600 సంవత్సరాలుగా వారి వంశస్థులే స్వామి దగ్గర నిత్య సంకీర్తన కైంకర్యం చేస్తూ ఏకాంత సేవలో 4 సంకీర్తనలు గానం చేసి స్వామిని పనుకోబెట్టారు. సుప్రభాతంలో 3 సంకీర్తనలు గానం చేసి మేలుకొని ఈరోజు రాత్రి పూట కూడా వెళ్ళాలి. రాత్రి పూట చాలా బాగా మాట్లాడతారు స్వామి. మనం కూడా ఏ విషయం చెప్పినా దానికి సమాధానం చెప్తారు. సుప్రభాతంలో చెప్పరు, మాట్లాడరు, బిజీగా ఉంటారు వారు. అందుకనే నాకు చాలామంది ఆ విషయాలు ఈ విషయాలు చెప్పంటే లోపల వెళ్ళి నేను చెప్పానంటే నేను చెప్పిన విషయాలు, నేను ఒక పోస్ట్ మ్యాన్. మీరు చెప్పింది నేను ఆయనకి చెప్పడు, ఆయన చెప్పింది మీకు చెప్పడం, నేను ఒక పోస్ట్ మ్యాన్. అలా ప్రపంచంలోనే ఓర్పు, శాంతము, సహనం దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర సంకీర్తన అన్నమయ్య 12వ తర వారసులుగా ఇక్కడ ఈ స్థానంలో కూర్చొని స్వామి దగ్గర కైంకర్యం చేస్తున్నా. ఇది అన్నమయ్య నిలయం. మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం కూడా నాకు కలిగేది. మీరందరూ భాగ్యవంతులు. భాగ్యవంతులు ఎందుకురా అంటే 3000 మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. ఓ 50,000 మంది తిరుమలలో భక్తులు ఉంటారు. ఓ 1,00,000 మంది దాకా ఉంటారు. మరి నేను ఇక్కడ కూర్చున్నా, నేను ఉన్నానని ఎంతమందికి తెలుసు వచ్చారు. ఇప్పుడు నేను ఏకాంత సేవకు వెళ్తాను. నేను మిమ్మల్ని అందరినీ చూశాను. నేను వెళ్ళి స్వామిని చూసినప్పుడు స్వామి నన్ను చూస్తాడు. నేను నా కళ్ళతో ఎవరిని చూశానో నా కళ్ళని స్వామి చూసినప్పుడు మీరందరూ చూసినటువంటి భాగ్యవంతులు అవుతారు. అందుకనే సరే మీరందరూ భాగ్యవంతులు అన్నాను. నా కళ్ళల్లో ఏమి చూశారు, మీ కళ్ళల్లో నేను చూశాను. ఈ కళ్ళు స్వామిని చూస్తాను. ఇప్పుడు ఒక 11 గంటలకి 12 గంటలకి గుళ్ళోకి వెళ్ళి నేను స్వామిని చూసినప్పుడు స్వామి నన్ను చూసి నా కళ్ళను చూశారంటో, నా కళ్ళల్లో ఎవరు చూస్తారో వాళ్ళంతా స్వామి చూస్తారు, వాళ్ళందరినీ అనుగ్రహిస్తారు. అందుకనే మీరు భాగ్యవంతులు అన్నారు. ప్రతిదీ లాజిక్తోనే ఆలోచించారు. చెప్పాలి. భగవంతుడు లీలలు భలే ఉంటుంది. ఆయన లీల అయింది. ఎందుకంటే 3 గంటలకు లేచి సుప్రభాతం చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటారు. సంకల్పం ఆ వంశంలో నేను కూడా నందవరి